90s కిడ్స్‌కి ఇది ఒక స్వీట్ మెమరీ అని అయితే చెప్పొచ్చనమాట. ఇది లేకుండా అయితే సండే గడిచేది గాదు. మరదేంటో కింద కామెంట్ చేయండి తెలిస్తే. వెల్కమ్ టు వ్లాగ్ 15 అండ్ వెల్కమ్ టు ఆటగాడి ప్రసాద్. నైట్ 12:30 అయినా గానీ మనకు వీడియోలు, ఎడిటింగ్‌లు అయితే వదలవనమాట. నిజం చెప్పాలంటే ఆ రోజుకి అవి కంప్లీట్ అయితే గానీ ప్రశాంతంగా అనిపించదు ఏంటో గానీ. మొత్తానికి హాలిడేస్ అన్నీ అయిపోయినాయి. ఇక స్కూల్ డ్యూటీ అయితే తప్పదు మనకి. సో మా వాడిని స్కూల్లో దింపేసి అయితే రిటర్న్ అయిపోయాను ఇంటికి. నిజం చెప్పాలంటే హాలిడేస్ టైం మాత్రం ఫాస్ట్‌గా గడిచిపోతుంటది. ఎప్పుడొచ్చిందో, ఎప్పుడైపోయిందో తెలియకుండా. ఇక మార్నింగ్ ఏ టైం అయినా గానీ మంచయితే వదలట్లేదనమాట ఈ మధ్య. వెరైటీ ఏంటంటే మార్నింగ్, నైట్ మంచు పడుతుంది. మధ్యాహ్నం ఏమో సమ్మర్ టైప్‌లో ఎండ ఉంటుంది. మరి మీ దగ్గర కూడా అలాగే ఉందా? కింద కామెంట్ చేయండి. నేను ఎక్కువగా ఫాలో అయ్యేదైతే ఇదే అనమాట. అంటే ఆ టీ షర్ట్ మీద ఉన్న బొమ్మని కాదు, ఆ కొటేషన్‌ని బీ హ్యాపీ అని ఉంది చూసారా? మ్యాక్సిమం ట్రై చేద్దాం. ఉన్నది ఒక్క లైఫు. నీకేం తెలుసు మా కష్టాలు అనుకోవచ్చు. నిజమే, ఎవరి కష్టాలు వాళ్ళకి చాలా హెవీగానే ఉంటాయి. అయినా ఇంత చిన్న వయసులో అన్ని పెద్ద మాటలు ఎందుకులే గానీ, మా వాళ్ళైతే ఇంట్లో ఇవన్నీ రెడీ చేస్తున్నారు. దేనికోసం అని మీరు గెస్ చేయగలిగితే గనక కామెంట్ చేయండి. నేనైతే దేనికోసం అనేది లాస్ట్‌లో రివీల్ చేస్తాను. ఇక ఈరోజు టిఫిన్ అయితే గనక ఇంట్లో పెసరట్లేశారు. ఉప్మా ఉందేమో అని చెక్ చేశాను గానీ ఉప్మా లేదు. రెండిటి కాంబినేషన్ చాలా బావుంటది. కాకపోతే ప్రస్తుతానికి పెసరట్టుతో అడ్జస్ట్ అవ్వక తప్పదనమాట. ఉన్నంతలో హ్యాపీగా ఉండాలి, ఇంకా పైకి రావడానికి కష్టపడాలి అంటారు కదా! సో అది ఫాలో అయిపోదాం. ఇక మధ్యాహ్నం టైం అయింది. మా వోడిని తీసుకొస్తూ ఉంటే ఈరోజు ట్రైన్ చూస్తా అన్నాడు. సరే ట్రైన్ చూస్తా అన్నాడు కదా అని చెప్పైతే ఇక్కడికి తీసుకొచ్చా. తీరా ట్రైన్ వచ్చిన తర్వాత నాన్న నేను ఆ ట్రైన్ ఎక్కేస్తా అన్నాడనమాట. ఈడేంటి ఇలా షాక్ ఇచ్చాడు అనుకున్నాం. మొత్తానికి ట్రైన్ వెళ్ళిపోయింది. మేము ఇంటికి చేరుకుపోయాం అనమాట. నెక్స్ట్ మళ్ళీ తెలిసిందే కదా, యాజ్ యూజువల్‌గా మన ఆఫీస్ వర్క్ అయితే వచ్చేసాము. చూడగానే వావ్! గోల్డ్ అనుకుంటారేమో. ఈ 1 గ్రామ్ గోల్డ్ అనమాట. మనం పనిచేసే దగ్గర ఇవి ఉంటాయి. కొత్త స్టాక్ వస్తేను ఆటి ఫోటోలు తీస్తా ఉన్నారు. సరే మీకు చూపిద్దామని తీశాను మామ. ఈ బన్స్‌తో మెమరీస్ అన్నీ ఇన్ని కాదనమాట. చిన్నప్పుడు టిఫిన్ బదులు ఇవే సర్దుకునేవాళ్ళం. దీని వాల్యూ అనుభవించినోడికే తెలుస్తది. ఆ తర్వాత మళ్ళీ మన ఫోన్ గ్లాస్ పగిలింది తెలిసిందే కదా. అందుకని అది వేయించడానికైతే వచ్చాననమాట మొబైల్ షాప్‌కి. అంతా కంప్లీట్ చేసుకొని ఆఫీస్ అయిపోయిన తర్వాత మొత్తానికి ఇంటికైతే బయలుదేరాము. చిన్నప్పుడు విజయవాడకి, ఇప్పుడు విజయవాడకి చాలా అంటే చాలా చేంజెస్ అయిపోయినాయి అని చెప్పొచ్చు. అలా మారిపోయింది అసలు చూడడానికి మాత్రం. సో ఇదనమాట, గ్లాస్ మార్చిన తర్వాత అయితే ఫస్ట్ వీడియో తీస్తా ఉన్నాను. నీట్‌గానే ఉందని అనుకుంటున్నాను. లైటింగ్ తగ్గింది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో మొత్తానికి వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఆఫీస్ నుంచి ఇంటికైతే తిరిగి వచ్చేసాను. తండ్రి ఏదైనా తీసుకొస్తే పిల్లలకి అదో ఆనందం అని అయితే చెప్పొచ్చు. అప్పుడెప్పుడో స్కూల్ టైంలో మేము ఫేస్ చేసేవాళ్ళం అలాంటి ఆనందాలన్నీ కూడా. మళ్ళీ ఇన్నాళ్ళకి నేను ఏదైనా తీసుకొస్తే నా కొడుకు ఫేస్‌లో ఆనందం కనబడుతూ ఉంటదనమాట. తెచ్చింది బన్నే, కానీ దాంతో వచ్చే ఆనందం వేరు కదా. ఇక లాస్ట్‌లో రివీల్ చేస్తా అన్నా కదా, ఇదిగోండి ఆ కలర్స్ అవన్నీ కూడా తీసింది దీనికనమాట. ఇంట్లో వాళ్ళైతే ఇలా ప్రిపేర్ చేశారు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి జాయ్‌ఫుల్‌గా ఉండాలని ఇలా డిజైన్ చేశారనమాట. సో ఇది అయిపోయిన తర్వాత మన ఛానల్లో అయితే ఒక వీడియో వదిలామన్నమాట. అంటే కరెంట్ అఫైర్స్ అలాగే జనాలకు తెలియనివి చెప్పడానికి కూడా వీడియోస్ ట్రై చేస్తూ ఉన్నాను. మీ సపోర్ట్ అయితే కావాలి. సో దాన్ని రికార్డ్ చేసుకోవడము అలాగే ఎడిట్ చేయడం కంప్లీట్ చేసి వదలడం అయిపోయింది. ఒకసారి చూడండి.